Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ప్రభుత్వాలు అందించే ఏ సంక్షేమ పథకానికైనా ప్రస్తుతం రేషన్ కార్డు అనేది తప్పనిసరి. రేషన్ కార్డు ఆధారంగానే ఓ కుటుంబం ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వాలు అంచనా వేస్తుంటాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రస్తుతం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. మే నెల మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీంతో మే నెల 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు, బియ్యం కార్డులలో కుటుంబ సభ్యుల విభజన, చనిపోయిన వారి పేర్లు తొలగింపు, అడ్రస్ మార్పు, కొత్త సభ్యుల చేర్పులకు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలకు క్యూ కడుతున్నారు. అయితే రేషన్ కార్డుల దరఖాస్తులకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడానికి, అలాగే రేషన్ కార్డుల విభజన, కొత్త సభ్యులను రేషన్ కార్డులో చేర్చేందుకు, చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు దరఖాస్తు చేసిన తర్వాత 21 రోజుల వరకు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక బియ్యం కార్డులలో అడ్రస్ మార్చుకోవడానికి, పేర్లు సరిచేసుకోవడానికి 7 రోజుల సమయం పడుతుందంటున్నారు. సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన తర్వాత వారి వివరాలు ఆన్లైన్ నుంచి సిబ్బంది లాగిన్కు పంపుతారు. అలా వచ్చిన వెంటనే ఈకేవైసీ పూర్తి చేస్తున్నారు. మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డుల సేవలు పొందవచ్చు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ పంపి అందులో అడిగిన వివరాలను సమర్పించడం ద్వారా రేషన్ కార్డుల మార్పులు, చేర్పులకు అధికారులు అవకాశం కల్పించారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి విధి విధానాలు రావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇది నిరంతరం జరుగుతుందని వెల్లడించారు. ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఓకే ఫ్రెండ్స్, రేషన్ కార్డుకి సంబంధించి అలాగే లేటెస్ట్ న్యూస్ గురించి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.